కొంతమంది నా దగ్గరకు వచ్చి మీ పవన్ కళ్యాణ్ అంటారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, ఎవడు పడితే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటుండు, అరే మళ్ళీ ఈసారి గెలవడం కూడా కష్టమే రాగిట్లని చెప్పి అంటా ఉన్నారు. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్పినాను. కౌలు రైతులకు హెల్ప్ చేసిండు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఫైట్ చేసిండు, రీసెంట్ గా వైజాగ్ లో ఓట్లు కాలిపోతే వాళ్ళకి తలా అంత ఇచ్చిండు, జన సైనికులు కానీ సభ్యత్వం తీసుకున్న పర్సన్స్ కానీ ఏమైనా అయితే 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు, మళ్ళీ అక్కడలోనే హెల్త్ మంచిగా ఉండకపోతే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వచ్చిండు. విరాళము ఎవ్వడి పడితే వాళ్ళకి ఏవో లక్షల్లో కోట్లల్లో ఇస్తున్నాడు. ఈ పైసలు ఆడికేలు వస్తున్నాయిరా మీరు చెప్తారు. ఇప్పుడు ప్యాకేజీ తీసుకున్నాడు గిట్లని చెప్పి ప్యాకేజీ ఓకే డన్, ప్యాకేజీ తీసుకున్నాడు అనుకున్నాం. ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా, ప్యాకేజ్ తీసుకున్నాడు అంటే మిమ్మల్ని ఏదో ఒకటి వేయాలనే కదా ప్యాకేజ్ తీసుకునేది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నాండి పట్టుకొని అరే నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు రాగిట్లని చెప్పి నిరూపించాలి కదా. నిరూపించకుండా ఏం బిగుతురు మీరు? ప్రతి ఒక్కరు మాట్లాడేటోడు. మళ్ళీ ఇంకొకటి, ఓటికి ₹1 ఇయ్యడు మావాడు, ప్రచారానికి రండ్రా గిటని చెప్పి ఒక్క మాట కూడా అన్నాడు. మీ ఇష్టమైతే రండి లేకుంటే లేదు గిటని చెప్పి. పెట్రోల్కి పైసలు ఇయ్యడు, తిండికి పైసలు ఇయ్యడు, తాగనికి పైసలు ఇయ్యడు. రేపు నువ్వు కష్టపడద్దు, ఇవాళ కష్టపడు, రేపు నువ్వు కష్టపడద్దు గిట్లని చెప్పి ఫైట్ చేస్తారు. గట్లాంటి వాడు మావోని పట్టుకొని మీరందరూ 3 పెళ్లిళ్ళు ప్యాకేజ్ తీసుకుంటాడు గిట్లని చెప్పి మాట్లాడుతూ బూడింది రవి. సార్ నేను చెప్పిన దాంట్లో ఏది అబద్ధమైనా కిందికి వచ్చి కామెంట్ చేయి, నేను అప్పుడు మాట్లాడతాను. ఏమంటావు?